ఫ్రెండ్స్ ఇది MacBook Pro M5 రీసెంట్గా లాంచ్ చేసింది యాపిల్ ఈ MacBookని. M4 ప్రాసెసర్తోనే ఆపేసింది. ఇప్పుడు M5 దొరుకుతుంది మార్కెట్లో. ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే ప్రో మోడల్ ఇప్పుడు బేస్ మోడల్ వచ్చేసరికి 16 GB ర్యామ్తో వస్తుంది. 16 GB ర్యామ్ 512 GB మోడల్ 169,900 రూపాయలు ఉంది. అండ్ 16 GB 1 TB మోడల్ వచ్చేసరికి 189,900 రూపాయలు. ఇంకో మోడల్ కూడా ఉంటుంది 24 GB ర్యామ్ వరకు వెళ్ళొచ్చు మీరు. 2,10,000 దాకా పోయింది ప్రైస్ అయితే. ప్రజెంట్ నా దగ్గర ఉంది వచ్చేసరికి 16 GB ర్యామ్ 1 TB మోడల్. కాకపోతే దీనిలో మనకి నానో టెక్స్చర్ అని చెప్పేసి డిస్ప్లేకి మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా 15,000 ఖర్చు అయితే. సో ఇది నానో టెక్స్చర్ మోడల్. దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం అండ్ తర్వాత చూద్దాం M4 తో కంపేర్ చేస్తే M5 లో ఏమేమి చేంజెస్ అయినాయి. ఒకవేళ మీరు M4 లో ఉంటే M5 కి తీసుకోవచ్చా, అప్గ్రేడ్ అవ్వచ్చా, ఇవన్నీ మనం చూద్దాం. ఫస్ట్ మనం అన్బాక్స్ చేద్దాం. ఇది బాక్స్ అయితే బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి MacBook ఉంటుంది. దీంతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. నానో టెక్స్చర్ డిస్ప్లే కాబట్టి మోడల్ ఇది క్లాత్ కూడా ఇస్తారు. ఇది నార్మల్ మీరు కొనుక్కోనుకుంటే 1,900 రూపాయలు ఉంటుంది బయట, మళ్ళీ ఎక్స్ట్రా చార్జ్. అది బాక్స్ లో మనకి చార్జర్ కూడా వస్తుంది. 70 వాట్ అడాప్టర్ అయితే ఇస్తున్నారు. మనకి ల్యాప్టాప్ మాత్రం 96 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ బాక్స్ లో మాత్రం వీళ్ళు 70 వాట్ వరకు ఇస్తున్నారు. అండ్ ఒక Type-C to MagSafe 3 కేబుల్ కూడా ఇస్తున్నారు, ఛార్జింగ్ కేబుల్. ఇది ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్. నెక్స్ట్ మిగతా విషయాలకు వెళ్లే ముందు దీని కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే వచ్చేసరికి 14.2 ఇంచ్ డిస్ప్లే. ఇది ఒకటే మోడల్ లో వస్తుంది. ఇంతకుముందు మనకి 16 ఇంచ్ మోడల్ కూడా ఉండేది, అది తీసేశారు. ఇప్పుడు ఓన్లీ మనకి 14 ఇంచ్ లోనే వస్తుంది M5. 14.2 ఇంచ్ డిస్ప్లే, లిక్విడ్ రెటీనా డిస్ప్లే, ProMotion డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. అండ్ యాపిల్ M5 చిప్ తో వస్తుంది. 10 కోర్ CPU, 10 కోర్ GPU, ర్యామ్ అప్ టు 32 GB వరకు మీరు వెళ్ళొచ్చు. మీ కస్టమైజేషన్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లు. బ్యాటరీ వచ్చేసరికి 72.4 వాట్ అవర్ లిథియం పాలిమర్ బ్యాటరీతో వస్తుంది. 96 వాట్ వరకు ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సాఫ్ట్వేర్ వచ్చేసరికి macOS Tahoe మీద రన్ అవుతుంది, అంటే macOS 26.1 మీద రన్ అవుతుంది. ఇది ల్యాప్టాప్ కంప్లీట్ స్పెక్స్ అయితే. నెక్స్ట్ థింగ్ బిల్డ్ క్వాలిటీ, పోర్ట్స్, వీటి గురించి మాట్లాడితే బిల్డ్ క్వాలిటీ సేమ్ మనకి లాస్ట్ టైం అయితే M4 ఉంది అలానే ఉంది. మ్యాక్ అయితే మొత్తం మీకు మెటల్ బాడీతో వస్తుంది. చాలా బాగుంటుంది బిల్డ్ క్వాలిటీ. వెయిట్ కూడా అనిపిస్తుంది మీకు 1.55 kg వరకు వెయిట్ అయితే ఉంటుంది. పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం లెఫ్ట్ సైడ్ మీకు ఛార్జింగ్ పోర్ట్ ఉంది, MagSafe 3 పోర్ట్, అండ్ 2 Thunderbolt 4 పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటి 3.5mm పోర్ట్ కూడా ఉంది. హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి మీరు రైట్ సైడ్ వచ్చేసరికి ఒక ఫుల్ సైజ్ SD కార్డ్ పెట్టుకోవచ్చు, స్లాట్ ఉంది. ఇంకొకటి Thunderbolt 4 పోర్ట్ అయితే ఉంది. ఒకటి HDMI పోర్ట్ అయితే ఉంది. అండ్ డిస్ప్లే వచ్చేసరికి మీకు ఎక్స్టర్నల్ డిస్ప్లేకి అప్ టు 6K వరకు సపోర్ట్ చేస్తుంది. 6K డిస్ప్లే కూడా మీరు కనెక్ట్ చేయొచ్చు Thunderbolt 4 పోర్ట్ నుంచి. HDMI పోర్ట్ యూస్ చేస్తే 4K డిస్ప్లే వరకు మీరు ఎక్స్టర్నల్ డిస్ప్లేస్ అయితే కనెక్ట్ చేయొచ్చు. అండ్ లోపల చూస్తే మనకి కెమెరా అయితే ఉంటుంది. ఇది 1080p క్యామ్, 12 మెగాపిక్సెల్ కెమెరా. ఇది ఫేస్ క్యామ్, మీకు సెంటర్ స్టేజ్ ఆప్షన్ అన్ని ఉంటాయి దీనిలో. అండ్ టచ్ ID కూడా ఉంటుంది. ఇప్పుడు కొత్త మ్యాక్స్ లో మనకి ఈ టచ్ బార్ అయితే తీసేశారు. పాత మ్యాక్స్ లో ఉండే MacBook Pro మోడల్స్ ఇప్పుడు అది లేదు. ఓన్లీ మీకు ఇక్కడ టచ్ ID అయితే ఉంటుంది. అండ్ స్పీకర్స్ చాలా బాగుంటాయి దీనిలో. స్పీకర్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. మొత్తం 6 స్పీకర్స్ అయితే ఉంటాయి. డాల్బీ అట్మాస్ ఉంటుంది, స్పేషల్ ఆడియో ఉంటుంది. సౌండ్ అయితే మీకు మ్యాక్ నుంచి వస్తుందో చాలా బాగుంటుంది. మీకు ఎక్స్టర్నల్గా సపరేట్గా బ్లూటూత్ స్పీకర్స్ కూడా అవసరం లేదు. మూవీస్ ఇలాంటివి మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది, స్పీకర్స్ కూడా బాగుంటాయి, ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఒకసారి సౌండ్ వినండి. బాంబే మహాసముద్రంలో ఒక్క తుఫాన్ హెచ్చరిక జారీ అయింది. డిస్ప్లే కూడా మీకు డాల్బీ విజన్ తో వస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంది. 600 nits బ్రైట్నెస్ తో వస్తుంది. మీరు డాల్బీ విజన్ కంటే నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి వాటిలో మీరు ఎంజాయ్ చేయాలన్నా చేయొచ్చు. అండ్ చూడడానికి అయితే డిస్ప్లే మీకు చాలా బాగా అనిపిస్తుంది. డిస్ప్లే అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు మూవీస్ ఇలాంటివి చూసేటప్పుడు. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. పర్ఫార్మెన్స్ మనకి M4 మనకి వచ్చి 1 year కూడా అవ్వట్లేదు. ఇప్పుడు M5 వచ్చేసింది. ఏమన్నా బూస్ట్ ఉందా పర్ఫార్మెన్స్ లో అంటే వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే మాత్రం CPU పరంగా ఒక 20% మల్టీ థ్రెడ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయినట్టు చెప్తున్నారు. అండ్ GPU పరంగా అండ్ ఫ్రేమ్ రేట్స్ వీటి పరంగా ఒక 1.6x ఫాస్ట్ ఉంటుందని చెప్తున్నారు. అదే ఫస్ట్ జనరేషన్ M1 చిప్ తో కంపేర్ చేస్తే ఇది 6 times ఫాస్ట్ అయినట్లు చెప్తున్నారు. అండ్ బెంచ్ మార్క్స్ కూడా మీరు చూడొచ్చు. M4 తో M5 ని కంపేర్ చేస్తే గీక్ బెంచ్ లో ఎంత స్కోర్ చేసినా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అన్నిట్లో సింగిల్ కోర్ కానీ, మల్టీ కోర్ కానివ్వండి, AI పరంగా కానివ్వండి, GPU పరంగా, NPU పరంగా అన్నిట్లో మీకు కొంచెం బూస్ట్ అయితే ఉంది. ఒక 10 to 20% అయితే మీరు M4 తో కంపేర్ చేస్తే M5 లో చేంజ్ అయితే నోటీస్ చేయొచ్చు పర్ఫార్మెన్స్ పరంగా. అండ్ జనరల్ గా మేము యూస్ చేసేది జనరల్ యూస్ కి యూస్ చేస్తాం. అండ్ దాంతో పాటు ఎడిటింగ్ ఎక్కువ వర్క్ చేసేది మా మెయిన్ థీమ్. అది మీరు యూస్ చేసే సాఫ్ట్వేర్ బట్టి మీరు టెస్టింగ్ అయితే ఉంటుంది. మేము టెస్ట్ చేసింది మాత్రం ఎడిటింగ్ యాప్స్ లైక్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ప్రీమియర్ ప్రో ఇట్లాంటివి రన్ చేసి టెస్ట్ చేసినప్పుడు M4 తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఒక
ఒక 13 minutes వీడియో ఉంది. లైక్ రీసెంట్ మీరు ఒక వీడియో చూసుంటారు, మీరు సాటర్డే వీడియో పోస్ట్ చేసే ఒకటి యాపిల్ 17 Pro Max ఫేక్ వర్సెస్ ఒరిజినల్. ఆ వీడియో మొత్తం ఒక 12 minutes దాకా ఉంటుంది. మొత్తం ఎడిటింగ్ దీనిలోనే చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి అదే M4 లో ఎక్స్పోర్ట్ చేస్తే దగ్గర అది 36 minutes వరకు టైం తీసుకుంది, 37 minutes వరకు టైం తీసుకుంది. అదే M5 విషయానికి వస్తే 28 minutes లోనే అది ఎక్స్పోర్ట్ చేసింది. ఈవెన్ ఆటోమొబైల్ ఛానల్లో కూడా ఒక ఇంట్రో దీని నుంచి ఎడిట్ చేయడం జరిగింది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి. మా దగ్గర హై ఎండ్ పీసెస్ కూడా ఉంటాయి, అవి ఇంకా ఇప్పుడు నేను చెప్పిన 12 minutes వీడియోని 6 minutes లో కూడా అవి ఎక్స్పోర్ట్ చేయగలం. వాటితో మనం కంపేర్ చేయలేము, ఎందుకంటే ఇవి బేస్ అనమాట. ఇవి మ్యాక్ బుక్ అనేది మనకి మెయిన్ ట్రావెల్ లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, బిజినెస్ పర్పస్ అందిగో ఎడిటింగ్ చేసుకోవాలన్నా బాగా ఉపయోగపడుతుంది. ఎడిటింగ్ అయితే మీరు చేయొచ్చు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కు బాగా రన్ చేస్తుంది. ఇది ల్యాగ్స్ అయితే లేవు, కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది ఎక్స్పోర్ట్ ఇవన్నీ చేయడానికి, రెండర్ చేయడానికి, ఇట్లాంటి వాటికి. నార్మల్గా యూజ్ చేయడానికి అయితే మాత్రం యూజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా హెవీ యూజ్ చేస్తే ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో ఇవన్నీ యూజ్ చేసి హెవీ యూజ్ చేసిన 5 hours బ్యాటరీ వస్తుంది. మీరు జనరల్ యూస్కి అయితే మాత్రం ఈజీగా ఫుల్ డే అయితే యూజ్ చేయొచ్చు. ఈవినింగ్ వరకు మీరు బ్యాటరీ అయితే దీని నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ ఛార్జింగ్ కూడా ఫాస్ట్ అయితే అవుతుంది. వీళ్ళు బాక్స్లో 70 watt ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, అది యూజ్ చేసి మీరు గంటలో ఛార్జింగ్ పెట్టేయచ్చు. అండ్ గేమ్స్ ఆడుకోవాలని ఆడుకోవచ్చు, కాకపోతే పెయిడ్ ఉంటాయి అన్ని, ఫ్రీగా అయితే ఏం రావు. రెసిడెంట్ ఈవిల్ 4 ఆడ బాగానే అనిపించింది. దీనిలో మీకు రే ట్రేసింగ్ కూడా ఉంటుంది, అండ్ షాడోస్ కానీ గ్రాఫిక్స్ కూడా బాగుంటుంది. గేమ్స్ ఆడాలని ఆడుకోవచ్చు క్యాజువల్ గా మీరు, మరి హెవీ గేమింగ్ కోసం కాదు ఇది. మీరు క్యాజువల్ గేమ్స్ ఆడాలని ఆడుకోవచ్చు. ఎడిటింగ్ కి బాగా పనిచేస్తుంది. మీరు ఏదైనా సాఫ్ట్వేర్స్ మీరు యూజ్ చేస్తుంటారు కదా, మాక్సిమం రన్ చేసేది, ప్రాబ్లం అయితే ఏం లేదు. పవర్ఫుల్ చెప్పేది. యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా సపోర్ట్ ఉంటుంది, సో యాపిల్ AI ఫీచర్స్ కూడా మీరు యూజ్ చేసుకోకుండా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ 26 లో వస్తుంది. అప్డేట్ చేస్తే 26.1 కి అయితే వస్తుంది. 26.1 వేసిన తర్వాత ఇంకా ఫాస్ట్ అయితే ఉంది వర్క్ చేస్తున్నప్పుడు కానీ ఎవ్రీ సినారియాలో. ప్రెజెంట్ అయితే మీకు 26.1 మీద రన్ అవుతుంది. అప్డేట్స్ యాపిల్ మీకు ఒక 5 సంవత్సరాలు బిందాస్కి ఇస్తుంది. అప్డేట్స్ పరంగా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. దీనిలో మీకు Wi-Fi 6, Bluetooth 5.3తో వస్తుంది. Wi-Fi 7 ఇట్లాంటివి అయితే ఏం లేదు. ప్రజెంట్ మనకు యూజ్ చేయడానికి కూడా లేదు Wi-Fi 7 ఉన్నా కానీ. ఓవరాల్గా అయితే మాత్రం M4 తో కంపేర్ చేస్తే ఇది కొంచెం అప్గ్రేడ్ అంతే, మీకు ఒక 10-20% అంతే. ఒకవేళ మీరు M4 యూజ్ చేస్తున్నారైతే మాత్రం అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు M2, M1 ఆ రేంజ్లో ఉన్నారనుకోండి, పాత మ్యాక్స్ యూజ్ చేస్తున్నారంటే మాత్రం ఒకవేళ మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే M5కి అయితే అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. అండ్ చాలా మంది ఇంకోటి అడుగుతున్నారు, మ్యాక్బుక్ ఎయిరా ప్రో. మ్యాక్బుక్ ఎయిర్లో ప్రజెంట్ M4 వరకే ఉంది, M5 అయితే రాలేదు ఇంకా. చాలా మంది మ్యాక్బుక్ ఎయిర్కి ప్రోకి మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏది తీసుకోవాలని చెప్పేసి. మీ దగ్గర డబ్బులు లేవంటే ఎయిర్కి వెళ్ళండి, ప్రోకి వెళ్ళొద్దు. ఎయిర్ మీరు బేస్ సరిపోతుంది, మీకు ₹1,00,000 లోపు వస్తుంది, 1,00,000 రేంజ్లో వస్తుంది. ఇది 1,70,000 దాకా వెళ్ళాల్సి వస్తుంది. దానికి మీకు మెయిన్ డిఫరెన్స్ డిస్ప్లేలో వస్తుంది. డిస్ప్లే అది మీకు LCD డిస్ప్లేతో వస్తుంది, ఇది మీకు మినీ LED డిస్ప్లే చాలా బాగుంటుంది. స్పీకర్స్ దానిలో 4 ఉంటాయి, దీనిలో మీకు ఒక 6 ఉంటాయి. సౌండ్ బాగుంటుంది. అండ్ ఇంకా దీనిలో మీకు పోర్ట్స్ ఎక్కువ వస్తాయి. ప్రో మోడల్లో మీకు చాలా పోర్ట్స్ ఉంటాయి, చెప్పిన పోర్ట్స్ అన్ని మీకు ప్రో మోడల్లో ఉంటాయి. అదే మీరు మ్యాక్బుక్ ఎయిర్ తీసుకుంటే 2 Type-C పోర్ట్స్ ఉంటాయి, అంటే ఇంకా మీకు ఏమి ఉండవు. సెపరేట్ గా మీరు పోర్ట్స్ కి ఒక హబ్ కొనుక్కోవాలి, దీనిలో ఆ ప్రాబ్లం ఉండదు. బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది, అదొక 18 hours వరకు బ్యాటరీ, వాళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే 24 hours వరకు. 6 hours బ్యాటరీ, మీకు లైఫ్ ఎక్కువ, బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది. ఈవెన్ ఛార్జింగ్ కూడా ఎయిర్ లో బాక్స్ లో 30 watt ఛార్జర్ ఇస్తారు, దీనిలో మీకు 70 watt ఛార్జర్ వస్తుంది. ఇంకో మేజర్ చేంజ్ GPU కోర్స్ ఒక 2 తగ్గిస్తారు, అది 8 core GPUతో వస్తుంది బేస్. ఇది బేస్ మోడల్ మీకు 10 core GPUతో వస్తుంది. ఇవి చేంజెస్ అయితే ఉంటాయి. ఇవన్నీ కావాలనుకుంటే మీరు ప్రో దాకా వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే డబ్బులు తక్కువ ఉంటే ఎయిర్కి వెళ్ళండి, ఓ మంచి మానిటర్ కొనుక్కోండి, దాన్ని కనెక్ట్ చేసుకోండి, దానిలో వర్క్ చేసుకోవచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు పీకేసి ల్యాప్టాప్ని తీసుకెళ్ళాలనుకుంటే మ్యాక్ని మీరు మీతో పాటు తీసుకెళ్ళచ్చు ట్రావెల్ చేసేటప్పుడు. ప్రజెంట్ మ్యాక్బుక్ ఎయిర్ తీసుకోవాలనుకుంటే M4 ఉంది. M5 రావాలంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ అలా ఎక్స్పోర్ట్ చేయొచ్చు మనం, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మార్చ్లో M4 తీసుకొచ్చారు. సో నెక్స్ట్ మార్చ్కి M5 ఎయిర్ తీసుకొని రావచ్చు, దానికోసం వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా మ్యాక్బుక్ ప్రో M5 గురించి ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మనం 5 million చాలా దగ్గరలో ఉన్నాం, సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, సెలవు, బాయ్.